ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. ఐటీ సెజ్లలో ఉద్యోగుల ఇళ్లకు స్థలాలు కేటాయించాలి. పార్లమెంట్లో ప్రస్తావించిన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. కాకినాడ వెంకట్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తగా జ్యోతుల వెంకట్ ప్రసాద్ నియామకం. ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ రాజశేఖర్, రూరల్ ఎమ్మెల్యే నానాజీ. డీసీసీబీ అభివృద్ధికి సహకార పరపతి సంఘాలు కృషి చేయాలి. డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పిలుపు. లింగ నిర్ధారణ చేసే వారిపై కఠిన చర్యలు తప్పవు. ఆర్డీఓ మల్లిబాబు హెచ్చరిక. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక ఆర్థిక సెజ్ లో ఐటీ ఉద్యోగులకు ప్రత్యేకంగా నివాస గృహాల కోసం స్థలాలు కేటాయించాలని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో దేశవ్యాప్తంగా ఐటీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన మాట్లాడారు. We have built the world-class office spaces in IT SEZs. We have left behind the very poor people who power them. Across India's tech corridor, lakhs of young professionals, many of them first-generation white-collar workers, migrate in search of opportunity. But what they encounter is harsh reality, sky-high housing costs, long hours commute, and daily struggles to balance work and life. In Bangalore, example, near IT corridors, 40 to 60% of an average tech worker's salary. In Gurgaon and Pune, 1.5 to 2 hours daily commutes. For women professionals, these challenges are not just about convenience. There raises safety, equity, and workforce retention concerns. Sir, SEZ Acts permits residential and social infrastructure in non-processing areas, yet there is no additional clarity, consistency, or urgency in implementation. As a result, developers remain hesitant and state approvals are patchy. Sir, from China, Shenzhen, a small fishing village has transformed into 400 billion tech company, means tech economy through integrated SEZ plannings. A gift city in Gujarat demonstrates the integrated living and workspaces lead to higher productivity, better retention, and improved quality of life. I ask the Government of India and Ministry of Commerce to issue a clear national guidelines to enable residential housing within the adjacent IT SEZs. Uniform approval, timeline, sustainability standards, and affordability norms. This is not merely a weak policy tweak, it is a structural reform that will ease urban congestions and lower carbon emissions through walk-to-work models, improves retention and safety, especially for women, strengthens India's competitiveness in attracting global investment and talent. If SEZs are remain centers of economic excellence, they must become the centers of dignity, inclusivity, and livability. Let us not allow the people behind India's digital success to left behind in the very cities they are building. కాకినాడ వెంకటనగర్ లో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తగా రిటైర్డ్ మేజర్ జనరల్ జ్యోతుల వెంకట ప్రసాద్ నియమితులు కావటం అభినందనీయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత వెంకటేశ్వరరావు నానాజీ పేర్కొన్నారు. కాకినాడ వెంకటనగర్ లో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వ్యవస్థాపక ధర్మకర్త జేఎస్వి ప్రసాద్ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు, నానాజీ, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతుల వెంకట ప్రసాద్ చే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్
చంద్రశేఖర్, ఎమ్మెల్యే పంత నానాజీ, జ్యోతుల వెంకటప్రసాదులు స్వామివారిని దర్శించి పూజలు చేశారు. ఆలయ అర్చకులు గోవిందాచార్యులు అతిథులకు వేదాశీర్వచనం అందించి పట్టు వస్త్రాలతో సత్కరించారు. కార్యక్రమంలో నగర ప్రముఖులు పాల్గొన్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అభివృద్ధికి సహకార పరపతి సంఘాలు కృషి చేయాలని డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. పెద్దాపురం నియోజకవర్గ పులిమేరు గ్రామ విశాల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం నూతన అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు బుధవారం పెద్దాపురం మండలం పులిమేరు గ్రామం నూతన అధ్యక్షులుగా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సమక్షంలో తుమ్మల రామస్వామి బాబు లాక్ బుక్ లో సంతకం చేసి పదవి బాధ్యతలు స్వీకరించారు. పిఎస్సిఎస్ సీఈఓ మర్యాదపూర్వకంగా పుష్పగుచ్చాలతో అభినందనలు తెలిపారు. అదేవిధంగా నిమ్మకాయల చినరాజప్ప మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, లింగంపర్తి పిఎస్సిఎస్ చైర్మన్ పెంటికోట డైరెక్టర్లుగా గోపు వల్లయ్య, బండా వెంకట్రావు ప్రమాణ స్వీకారం చేశారు. ఎప్పుడు మన మాట కొట్టేసినటువంటి పరిస్థితి లేదు. మరి ముఖ్యంగా గవర్నపేటలో, తూర్పుపేటలో ఎక్కడైనా కూడా మరి మనం ఒక మాట చెప్తే మాటకే మరి అందరూ కట్టుబడి ఉన్నారు. దాని విధంగా మనం కలిసి ఉండాలనేటువంటి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈరోజు పెద్దలు మేమైతే మనస్ఫూర్తిగా చెప్తున్నాం. రాజప్ప గారు ఎక్కడ రాజకీయ మాట కాదు, మనస్ఫూర్తిగా చెప్తున్నాం. ఏ మాట చెప్పినా, ఎక్కడ ఏ మీటింగ్ లో చెప్పినా, ఎక్కడ ఇది మనం ఏదో అవసరం తీర్చుకుని వదిలేసి టైప్ కాదు. నేను మళ్ళీ నేను చెప్తాను, ఎవరికైనా నిలబడితే ఎవడైతే మాట ఇస్తే ఆడికి అడ్డపక్కడు ఎంతలోనే పని చేయటమే నాకు తెలుసు. అంతే, అది ఎవడవనే అడ్డపక్కడు ఎవడవనే ఎన్ని కోట్లు ఆఫర్ చేయలే. నేను చుట్టాలు కూడా వదిలేసుకుని రాజకీయం చేశాను ఇచ్చిన మాట కోసం. సొంతంగా మా చిన్నబాబుని వదిలేసుకుని సూరిబాబుని నేను గెలిపించాను. మా నాయన్ని కుటుంబాన్ని వదిలేసుకుని గెలిపించాం. మాట ఇస్తే కుటుంబం దూరం చేసుకుని, అది నేను ఎప్పుడు నేను ఎవరికి మాట ఇచ్చినా అలాగే పనిచేస్తాను. ఒకసారి పెద్దలు భాస్కర్ రామారావు గారు కూడా అడిగారు, బాబు నువ్వు గట్టిగా పనిచేస్తావు అంటే అంటారు. ఏమో మీరు చేసినప్పుడు కూడా అలా చేసామండి. మాట్లాడేవాళ్ళు మీరు అడగకూడదన్నాను. మహానుభావుడు ఉన్నప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు కూడా లింగ నిర్ధారణ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కాకినాడ ఆర్టీఓ ఎస్ మలిబాబు హెచ్చరించారు. గురువారం ఆర్టీఓ కార్యాలయంలోని సమావేశ హాల్లో వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, లీగల్, స్త్రీ శిశు సంక్షేమ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్ మల్టీ మెంబర్ అప్రోప్రియేట్స్ అథారిటీ డివిజన్ స్థాయి పీసీ పీఎస్డీటీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్టీఓ మలిబాబు పాల్గొని మాట్లాడుతూ గర్భస్థ పిండ ఆరోగ్య పర్యవేక్షణకు సంబంధించిన పరీక్షలను లింగ నిర్ధారణకు దుర్వినియోగం కాకుండా అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లపై నిఘా పెట్టాలన్నారు. అల్ట్రాసౌండ్ వైద్య పరీక్షలు లింగ నిర్ధారణకు ఉపయోగించుకోవడం చట్టరీత్యా నేరమని, డివిజన్ స్థాయిలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డిఐఓ డాక్టర్ కెవి సుబ్బరాజు, జీజీహెచ్ రేడియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ ప్రియాంక, వన్ టౌన్ ఎస్ఐ సిహెచ్ కుమార్, డిపిఆర్ఓ నరేష్, సిహెచ్సి పిఠాపురం పీడియాట్రిషియన్ డాక్టర్ ఎం కీర్తిప్రియ, ఎన్జీఓ కేసీ మద్రి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి బాసంశెట్టి సుభాష్ పై సామాజిక మాధ్యమాలు వేదికగా వైకాపా దుష్ప్రచారం చేస్తోందని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఆంధ్రప్రదేశ్ బీసీ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ పప్పు దుర్గా రమేష్ హెచ్చరించారు. కాకినాడ ఆర్ఎండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ సంఘాల ప్రతినిధులతో కలిసి మాట్లాడారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వ్యక్తిగత వివాదాన్ని మంత్రి సుభాష్ కు ఒక విద్యా సంస్థకు ముడిపెట్టి దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కోనసీమలో సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టడానికి వైకాపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ సమావేశంలో బీసీ సంఘాల ప్రతినిధులు సుందరపల్లి గోపాలకృష్ణ, చెల్లూరు సత్యనారాయణ, గుడిమెట్ల వీర్రాజు, చొల్లంగి వేణుగోపాల్, అయినవెల్లి నారాయణ గౌడ్, పలివెల లక్ష్మి, తుట్టా లీలావతి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఏదైతే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన సోదరుడిపై దాడి చేశారో ఆ దాడిని మేము బీసీ సంఘాల తరఫు నుంచి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎవరైనా సరే ఒక తప్పు జరిగినప్పుడు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఒక బలహీనులపై వ్యక్తిగతంగా భౌతికంగా దాడి చేయడాన్ని మేము ఏ విధంగానూ కూడా సమర్థించడం లేదు. దాన్ని పోలీసు వారు చట్ట ప్రకారం ఏ విధమైన సెక్షన్లు నమోదు చేయాలో చేసి కఠినంగా ఆ యొక్క వ్యక్తిని శిక్షించి బాధితుడికి న్యాయం చేయాలని చెప్పి కోరుతూ, ఇంత మాత్రం చేత ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి సుభాష్ గారికి సంబంధించిన వ్యక్తి అని చెప్పి వక్రీకరించడానికి కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఆ యొక్క కాలేజీపై కూడా దుష్ప్రచారం చేయడాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే సుభాష్ గారు ఎమ్మెల్యే కాకముందు నుంచి, మంత్రి కాకముందు నుంచి కూడా కొన్ని కోట్ల రూపాయలు సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తూ పేద విద్యార్థులకు కానివ్వండి, పేదలకు కానివ్వండి, తన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకు కానివ్వండి దానాలు చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన మంచి పేరు తెచ్చుకుంటా ఉన్నారు. మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొంది వెంటనే మంత్రిగా ఆయన ఎన్నికవడం నచ్చని కొంతమంది రాజకీయ నాయకులు, కొన్ని రాజకీయ పార్టీలు, ఆయనకు సంబంధించినటువంటి ప్రత్యర్థి వర్గాలు
ఆయన నెగ్గిన మొదటి నుంచి కూడా ఆయనపై దుష్ప్రచారం చేయడం మేము చూస్తూ ఉన్నాం. మీరు కూడా సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ చూస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఆయన వెనుకబడిన సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇవన్నీ కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి మనం రాజ్యాధికారం సాధించుకుందాం, రాజ్యాధికారం కొంతమంది చేతుల్లోనే ఉంది, మనం కూడా అధికారంలోకి రావాలని నినాదాన్ని ఎత్తుకుంటున్న ఈ తరుణంలో గతంలో దురదృష్టవశాత్తు అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు పెట్టినప్పుడు కొన్ని అల్లర్లు చెరలేగాయి. దాంట్లో చాలామంది అమాయకులు కూడా బలైపోయారు. కానీ ఇప్పుడు మళ్ళీ అదే ప్రాంతంలో బీసీలకి, సెటిబల్ సామాజిక వర్గానికి, అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి మధ్య చిచ్చు పెట్టి దీన్ని మళ్ళీ సుభాష్ గారి యొక్క వ్యక్తిగతంగా చిత్రీకరించడంగా కాకుండా బీసీలు, ఎస్సీల యొక్క సమస్యగా కూడా చిత్రీకరిస్తూ దీన్ని తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే డైరెక్ట్గా నేను బాధితుడితో మాట్లాడాను. బాధితుడి యొక్క వాయిస్ కూడా చాలా క్లియర్గా చెప్పాడు. ఈ సత్యాతో దీనికి ఏ విధమైన సంబంధం లేదు, ఈ కాలేజీ యాజమాన్యానికి కానీ విజయ్ గారి దీనికి ఏ విధమైన సంబంధం లేదు, కావాలని కుట్రపూరితంగా చేసినటువంటి సంఘటనని బాధితుడు చెప్పిన విషయాన్ని నేను ముందు మీకు డిస్ప్లే చేయాలనుకుంటున్నాము. మీరు ఏమైనా ఒప్పుకుంటే తర్వాత మీరు మెసేజ్ చెప్పండి, నేను చూపిస్తాను మీకు. అయితే దీన్ని ఇప్పుడు కాదు, ఇది ఎలక్షన్స్ ముందు ఇంకా ఈయన ఎమ్మెల్యే కూడా కాలేదు. ఒక పెయిడెడ్ పర్సన్స్ కొంతమంది వచ్చి ఈయన ఇంటి ముందు బాటిల్స్ బద్దలుకొట్టి ఇతన్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తే ఎస్పీ గారు మీ సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి కవర్ చేస్తాయి, మీరు బయటికి రాకుండా అనవసరంగా మీ మీద కుట్ర జరుగుతుందని చెప్పడం జరిగింది. ఆ రోజు ఉదయాన్నే నా దగ్గరికి తులసి కుమారులు అందరూ వస్తే మేమంతా అమలాపురం వెళ్ళటము, దాన్ని ఖండించడము, కేవలం అంబేద్కర్ జిల్లాగా ప్రకటించడం ఆయనకు అయిష్టం అని ఒక ప్రచారం పెట్టారు. అది ప్రకటించిన వెంటనే సుమారు ₹1,00,000 మందుగుడు సామాను కాల్పించాడు తన సొంత డబ్బులతోని మంత్రి గారు. ఇంత దారుణంగా ప్రచారం పెడితే మేము కొంతమంది మా బహుజన సమాజ్ పార్టీ శ్రేణులందరినీ కూర్చోబెట్టి ఏంటి ఇలా జరిగిందంటే ఇదంతా కుట్రని అని చెప్పి వారంతా చెప్పడము, ఆ రోజు అక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడటము జరిగింది. ఇది ఎలక్షన్స్ ముందు కూడా ఇదే సంఘటన, ఆఫ్టర్ ఎలక్షన్స్ కూడా ఇదే జరిగింది. అమలాపురం అల్లర్లో అరెస్టులు కూడా మొలతాడున మగోడ్నాలా తీసుకొచ్చి లోపల ఇటు చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ వాస్తవాన్ని గమనించాలి. బీసీ, ఎస్సీ సోదరులు ఎప్పుడు ఆల్రెడీ గమనిస్తున్నారు. ఇటువంటి కుట్రలు ఏమైనా చేస్తే అందరు కలిసి తిప్పికొట్టాలి. భవిష్యత్తులో పునరావృతం కాకూడదు. జరిగితే మాకు కూడా మా శక్తిలో శక్తి మేరకు మేము కూడా రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఉంది, వచ్చి తీరుతాము. కాబట్టి మమ్మల్ని ఏమీ ఈ విషయంలో డిస్టర్బ్ చేయలేరని చెప్పి హెచ్చరిస్తూ భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా నాయకత్వం ఎవరన్నా మీకు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఓపెన్గా రావాలి తప్ప రాజకీయంగా యుద్ధం చేయాలి తప్ప ఇటువంటి తప్పుడు ప్రకటన చేయొద్దని చెప్పి మేము హెచ్చరిస్తాం. 15వ జాతీయ మహిళా జూనియర్ హాకీ ఛాంపియన్షిప్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి ఢిల్లీలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, వారిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఇండియా హాకీ టీంకు ఎంపిక చేయడం జరుగుతుందని హాకీ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ నిరంజన్ రెడ్డి, అధ్యక్షులు బి చాణుక్యరాజు, సెక్రటరీ జి హర్షవర్ధన్ పేర్కొన్నారు. జిల్లా క్రీడా మైదానంలో హాకీ ఇండియా ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాకీ ఛాంపియన్షిప్ పోటీలను హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో హాకీ ఇండియా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల నుంచి 600 మంది క్రీడాకారులు, కోచ్లు ఈ పోటీలో పాల్గొనడం జరుగుతుందన్నారు. స్థానికంగా 50 మంది పీడీలు పర్యవేక్షణ చేయడం జరుగుతుందన్నారు. తొలుత లీగ్ పద్ధతిలో పోటీలు నిర్వహించి తర్వాత నాకౌట్ పద్ధతిలో పోటీలు జరుగుతాయన్నారు. ఈ పోటీలో ప్రతిభ కనబరిచిన 50 మంది క్రీడాకారులను ఎంపిక చేసి ఢిల్లీలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. వీరిలో ప్రతిభ కనబరిచిన వారిని ఇండియా టీంకి ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. క్రీడాకారులకు కావాల్సిన సదుపాయాలు, వసతులను జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగ్లి ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సెలక్షన్ కమిటీ సభ్యులు అసంత లకరా, ప్రబుల్ పాండే పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో ట్రెజరర్ థామస్ పీటర్, డిఎస్టీఓ శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రవిరాజు, ఉపాధ్యక్షులు సూర్యప్రకాష్, భవానీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. వేదికను అలంకరించిన పెద్దలకి, ప్రెస్ రిపోర్టర్స్ ముందు వచ్చిన మీకు కృతజ్ఞతలు. ఈ 15వ జూనియర్ ఉమెన్ నేషనల్ హాకీ ఛాంపియన్షిప్ ఇక్కడ కాకినాడలో రేపు నుంచి మొదలవటానికి అన్ని హంగులు పూర్తయిపోయినాయి. దీనికి మేము జిల్లా కలెక్టర్ గారికి చాలా కృతజ్ఞతగా ఉంటాము. ఎందుకంటే వాళ్ళ సిబ్బందిని అందరినీ చేసి చాలా అన్ని రకాలుగా అన్నీ మాకు ఇక్కడ సపోర్ట్ చేశారు, అన్ని ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. అలాగే ఈ టోర్నమెంట్లో జాతీయ స్థాయిలో క్రీడాకారులు కూడా వచ్చారు. మ్యాచ్లన్నీ బాగా జరుగుతాయి. అలాగే భోజన వసతులు, ఏర్పాట్లన్నీ బాగా జరిగాయి. అందుకు సావర్లకోట అంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా మాకు బస్సులు అరేంజ్ చేసినారు. త్రూ కలెక్టర్ ద్వారా రావడం జరిగింది.
తర్వాత డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ వారు కావాల్సినటువంటి భోజన ఏర్పాటు మిగతా అన్నీ కూడా ఏర్పాటు చేసినారు. తర్వాత వీళ్ళంతా కూడా నిజంగా చెప్పాలంటే దాదాపు ఒక నెల నుంచి ఈ కార్యక్రమానికి వాళ్ళు అదే పనిగా మీటింగ్ పెట్టుకొని మా యొక్క రిక్వెస్ట్ మేరకు మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అందరితో కూడా మాట్లాడి ఎవరెవరికి ఏ పని చేయాలనో అవన్నీ కూడా అప్పగించి ఇప్పటి వరకు కూడా వాళ్ళు దాదాపుగా పూర్తి చేశారు. రేపటికి మేము సిద్ధంగా ఉన్నాము. అలాగే మాకు గెస్టులు కూడా వస్తున్నారు. మినిస్టర్ గారు వస్తున్నారు, స్పోర్ట్స్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు, అట్లాగే మన సాయికు మన సత్యకుమార్ యాదవ్ గారు కూడా ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు 6 గంటలకు ఈ ఇనాగరల్ ఫంక్షన్ జరుగుతుంది. సాయంకాలము 6 గంటలకు సాయంకాలం జరుగుతుంది. అందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మా యొక్క టీం అంతా కూడా మా హాకీ ఆంధ్రప్రదేశ్ టీం మేము ఒక టీమ్గా పనిచేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడానికి మీ అందరి సహకారం కోరడం మాకు మంచిగా లభించింది. తొలిసారిగా మాకు ఈ యొక్క డిస్ట్రిక్ట్ మన కలెక్టర్ గారి నుంచి కానీ స్టాఫ్ నుంచి కానీ మంచి సహకారం లభించింది. అంతకుముందు మేము 22 జూనియర్ ఉమెన్ చేసినాము. అది మేము సొంతంగా చేసినాము. మాకు ఎవరి సహకారం లేదు. కాకపోతే డిస్ట్రిక్ట్ డిఎస్డిఓ గారు మాకు ఇక్కడ ఈ గ్రౌండ్ను మాకు ఇవ్వగలిగినారు. తర్వాత కొంత అకామిడేషన్ ఇవ్వగలిగినారు. అలాగే మాకు 22nd అంటే 2022లో కూడా మేము సీనియర్ ఉమెన్ చేసినాము. అక్కడ కూడా మాకు మేమే చేసినాము. కాకపోతే మాకు ఇక్కడ డిఎస్ఏ వాళ్ళు ఈ యొక్క గ్రౌండ్ కూడా మాకు ఇచ్చినారు. అందువల్ల మేము అప్పుడు కూడా సక్సెస్ఫుల్గా చేసినాము. ఇది కూడా సక్సెస్ అవుతుందని చెప్పి మేము సందర్భంగా సెలెక్ట్ అవుతారు. వాళ్ళకి జాతీయ స్థాయిలో హాకీ ఇండియా శిక్షణా కేంద్రాలు నిర్వహించి ఇండియన్ జూనియర్ హాకీ టీం తయారు చేసి 2026-27 రాబోయే వరల్డ్ కప్ జూనియర్ టోర్నమెంట్స్ పంపించడానికి సిద్ధపడుతున్నారు. అలాగే ఈ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా సహకరించి అక్కడ హెడ్ క్వార్టర్స్ నుంచి అలాగే త్రూ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ మన శ్యామ్ మోహన్ గారి ద్వారా కూడా మాకు అన్ని రకాలైన సదుపాయాలు అందజేస్తూ ఈ టోర్నమెంట్ దిగ్విజయంగా చేయడానికి ఏర్పాట్లు జరిపిస్తున్నారు. ఈ సందర్భంగా మాకు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్ కుమార్ గారు, మా ఇక్కడ లోకల్గా ఉండే రవిరాజు, జిల్లా హాకీ అసోసియేషన్ కాకినాడ, మా సెక్రటరీ హర్షవర్ధన్, ఆయనే అంతర్జాతీయ స్థాయి ఎంపైరు, శిక్షకుడు కూడా. వీళ్ళందరి సహకారంతో వైస్ ప్రెసిడెంట్ సూర్యప్రకాష్ గారు, ట్రెజరర్ థామస్ పీటర్ గారు, జాయింట్ సెక్రటరీ భవానీ శంకర్ గారు అందరం సమిష్టిగా ఈ పోటీలను సక్సెస్ఫుల్గా నిర్వహించి సంస్థకి మన రాష్ట్రానికి పేరు తీసుకురావాలని చెప్పి ప్రయత్నిస్తూ ఈ టోర్నమెంట్ మీ అందరి సహకారంతో, ఎందుకంటే పత్రిక చాలా ముఖ్యమైనది, ప్రింట్ మీడియా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ఈ రెండు సపోర్ట్ తోటి మాకు మంచి పబ్లిసిటీ వచ్చి టోర్నమెంట్ కూడా సక్సెస్ అవుతుందని ఆశిస్తూ ఈ సమావేశానికి అటెండ్ అయిన మిత్రులందరికీ పత్రికా విలేకరులు కూడా బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5-C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4-L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. పవిత్ర క్షేత్ర దర్శనాలే లక్ష్యంగా ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టామని ఇండియన్ రైల్వే సౌత్ స్టార్ రైల్ అండ్ టూర్ టైమ్స్ డైరెక్టర్ విఘ్నేష్ జీ తెలిపారు. గురువారం కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టూర్ టైమ్స్ జనరల్ మేనేజర్ సంతోష్ తో కలిసి విఘ్నేష్ జీ మాట్లాడారు. మహాలయ
పక్ష ప్రతీక సప్త మోక్ష క్షేత్ర యాత్రను సెప్టెంబర్ 9వ తేదీన ప్రారంభమవుతుందన్నారు. ఈ యాత్ర 15 రోజులు జరుగుతుందని యాత్ర విశిష్టతను వివరించారు. యాత్రకు సంబంధించి టికెట్లను బుక్ చేసుకునేందుకు ఫోన్ నంబర్ 9355021516కు కాల్ చేయాలని, ఆన్లైన్లో బుకింగ్ కోసం www.2times.in సందర్శించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో యాత్రకు సంబంధించిన పోస్టర్ను వారు ఆవిష్కరించారు. పితృకార్యాలు చేస్తామో అది చేయాలనే ఉద్దేశంతో, అంటే సప్త మోక్షాలలో, అంటే 7 మోక్షాన్ని కలిగించే ప్రదేశాలలో పిండ ప్రదానాలు చేయించాలి మన పూర్వీకులకు అనే ఉద్దేశంతో ఇండియన్ రైల్వే వారు ఈ కాన్సెప్ట్ను ప్రవేశపెట్టారండి. సో ఈ 7 క్షేత్రాల్లో కూడా మనం పిండ ప్రదానాలు, అంటే అక్కడ దేవీ దేవతల దర్శనాలతో పాటు పిండ ప్రదానాలు చేయిస్తూ ఈ యాత్రను విజయవంతంగా గత 2 సంవత్సరాలు కొనసాగిస్తున్నామండి. మనం ఈ యాత్ర ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేస్తున్నామో మనకి చెన్నై నుండి ఈ ట్రైన్ బయలుదేరుతుందండి. చెన్నై, నెల్లూరు, గూడూరు, ఒంగోలు, గుంటూరు, సికింద్రాబాద్, కాజీపేట ఇక్కడనే మనకి ఫుల్ అయిపోతుందండి. లాస్ట్ 2 ఇయర్స్గా మనకు వచ్చిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఈ వాళ్ళకి, అంటే ఈ ట్రైన్ ఉన్నట్టే తెలియట్లేదండి. అంటే ఈ పీపుల్కి, అంటే కాకినాడ పీపుల్స్కి అసలు ఈ ట్రైన్ ఉంది, ఇలాంటిది ఒక ట్రైన్ సర్వీస్ ఉందనేది తెలియట్లేదని మాకు రైల్వే నుంచి వచ్చిందండి రిపోర్టు. కనుక మేము ఈరోజు ఇక్కడికి వచ్చి మీ ద్వారా మన ప్రజలకు తెలియజేయాలి. ఈ రైల్వే ఇచ్చేటువంటి ఏదైతే సబ్సిడీ ఉందో 33%, దీన్ని అందరికీ కూడా చేరవేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ అరేంజ్ చేసి చేయడం జరుగుతుందండి. దీంట్లో మెయిన్గా మనకి ఈ ట్రైన్ వచ్చేసి 9వ తారీఖున అండి, సెప్టెంబర్ 9న చెన్నైలో స్టార్ట్ అవుతుందండి. చెన్నైలో స్టార్ట్ అయ్యి బోర్డింగ్ పాయింట్స్ వచ్చేసి మనకి గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, గుంటూరు, సికింద్రాబాద్ అప్ టు కాజీపేట వరకు మన తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఎక్కించుకుంటుందండి. మెయిన్లీ ఈ ట్రైన్ మనకి మదురై నుండి స్టార్ట్ అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం మనం చెన్నై నుండి మాత్రమే బోర్డింగ్ అలో చేస్తాము. ఓన్లీ మెయిన్గా మన కాన్సెప్ట్ వచ్చేసి తెలుగు రాష్ట్ర ప్రజలకు మాత్రమే తీసుకెళ్లాలని. దీంట్లో అంటే చెన్నై వాళ్ళు కొంతమంది ఉంటారు. సో మెయిన్గా తెలుగు రాష్ట్రాల ప్రజలను తీసుకెళ్లాలండి. దీంట్లో మనకు వచ్చేసి ఉజ్జయిని, ఓంకారేశ్వర్, ద్వారకా, సిద్ధపూర్, అయోధ్య, మథుర, ద్వారకా పక్కన నాగేశ్వరము, బెట్ ద్వారకా, అదేవిధంగా వారణాసి, గయా. మాలయ పక్షాల్లో లాస్ట్ దినమైనటువంటి మాలయ అమావాస్య రోజున మనం గయాలో పితృతర్పణాలకి అన్ని ఏర్పాట్లతో పాటుగా ఆ రోజు పితృతర్పణాలు చేసుకొని అక్కడ మన యాత్ర సంపూర్ణమై మళ్ళీ తిరిగి మన డెస్టినేషన్ రీచ్ అవుతాం. Apart from this, we have security guards in each coach, which makes it very senior citizen friendly. Only tourists are allowed in this train. No trespassers are allowed. Normal passengers are not allowed. Only tourists who book the train from this Telangana and Andhra Pradesh are allowed inside the train. Nobody else is allowed in the train. And these security guards take care of the luggage. So there is no tension of carrying luggage. 14 days yatra, there is lot of luggage for all the senior citizens, but they don't need to carry the luggage at every place. If they are getting down in Mathura, only day visit, so only they can leave their luggage entirely in the train, go have darshan and then come back to the train. So this is a facility making it very senior citizen friendly. Apart from this package comes with hotel accommodations at all places where night stay is planned. So based on the category, now sleeper class has dormitory hall accommodation, non-AC rooms, third AC has AC rooms, 2 AC has star hotel rooms, first AC has star hotel rooms. So and the transfer is also included from the railway station. Once the yatri goes to the railway station, from the railway station to the temple or railway station to the hotel, buses, cars, everything is arranged within the package. And then there is a tour manager who accompanies every passenger throughout the entire journey. యుఎస్ఏకి చెందిన ప్రవాస భారతీయులు ఆత్మీయ యుఎస్ఏ ఆర్గనైజేషన్ ద్వారా శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి సంక్రాంతి ఫౌండేషన్ కు మహిళా విద్యార్థుల చదువుకై చెక్ అందజేసిన వారి సహాయాన్ని మరవలేమని కిరణ్ కంటి ఆసుపత్రి సంక్రాంతి ఫౌండేషన్ అధినేత పద్మశ్రీ డాక్టర్ సంక్రాంతి చంద్రశేఖర్ అన్నారు. కాకినాడ రూరల్ మండలం పెనుమర్తి గ్రామంలో ఉన్న కిరణ్ కంటి ఆసుపత్రి ఆవరణలో యుఎస్ఏకి చెందిన ఆత్మీయ ఆర్గనైజేషన్ అక్కడ ఉన్న మహిళా విద్యార్థులు శారద విద్యానికేతాన్ని సందర్శించి పిల్లల బంగారు భవిష్యత్తుకు రోబోటిక్ క్లాసులపై వారికి అవగాహన కల్పించి అనంతరం పిల్లల రోబోటిక్లో రాణించాలని ఆత్మీయ యుఎస్ఏ ఆర్గనైజేషన్ ద్వారా 2 లక్షల రూపాయలు చెక్, అదనంగా $2,000 కిరణ్ కంటి ఆసుపత్రి అధినేత సంక్రాంతి చంద్రశేఖర్కి అందించారు. ఈ సందర్భంగా ఆత్మీయ ఫౌండేషన్ వారు మాట్లాడుతూ మాకు చాలా ఆనందంగా ఉందని, సంక్రాంతి ఫౌండేషన్ ద్వారా చంద్రశేఖర్ వారి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరుపేదలకు 1000 మందికి ఉచితంగా కంటి వైద్యం, అలాగే పేద విద్యార్థులకు శారదా విద్యానికేతన్ ద్వారా ఉచిత విద్య అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆత్మీయ యుఎస్ఏ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఆత్మీయ బర్డ్స్ ప్రోగ్రాం తరపున గర్ల్స్ స్కౌట్ ఆఫ్ న్యూజెర్సీ రిప్రజెంట్ ఆశ్రిత నయనాల ఫండ్ సేకరణ ద్వారా $2,000 విలువైన రోబోట్ ఎక్విప్మెంట్ శారదా విద్యానికేతన్ వారికి అందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు నయనాల అశ్రిత, నయనాల చాతుర్య, అర్యేహి చిక్కాల, నయనాల వెంకట్,
నయనాల బిందు, చిక్కాల ఆనంద్, విజయ రామశెట్టి, ఓం ప్రకాష్ నక్క, వెంకట్ ఎరుబండి మరియు డాక్టర్ చిక్కాల పోతురాజు, సానా సతీష్ కుమార్ కార్యక్రమానికి కావలసిన సహకారం అందించారు. సో అంత దూరం వెళ్ళిపోయినా బ్యాక్ వచ్చి మళ్ళీ మన కంట్రీకే సర్వ్ చేయాలని ఒక తలంపుతో ఆయన గురించి నేను రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేస్తే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఎలాగైనా రీచ్ అవుట్ అవ్వాలనుకున్నాను. వెంటనే ఆయనకి రీచ్ అవుట్ అయ్యాను. ఆయన ఒక నార్మల్ పర్సన్ లాగా మా కాల్ తీసుకుని వెంటనే రండి తప్పకుండా అని చెప్పేసి అన్నారు. అసలు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాం ఆ రోజు. దాని తర్వాత ఈ ప్రోగ్రామ్ ఆయన అడిగామన్నమాట, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా సొల్యూషన్స్, సస్టైనబిలిటీ తీసుకొస్తామంటే ఆయన చెప్పారనమాట అండి. ఇలా శారదా విద్యాలయంలో తర్వాత ఐకేర్ గురించి చెప్పారు, సాయి కిరణ్ ఐ ఇన్స్టిట్యూట్ గురించి. అందులో కొన్ని ఛాలెంజెస్ చెప్తే మేము ఒక ఛాలెంజ్ పిక్ చేసుకుని దానికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చి అది సస్టైనబుల్ ప్రోగ్రామ్ అయ్యేలాగా మేము చూసామన్నమాట. ఆత్మీయ నుంచి మేము ఇదేంటంటే కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అండి. ఒకటి సంక్రాంతి ఫౌండేషన్, ఆయన దీవించకపోతే ఇది అవ్వేది కాదు. రెండోది వచ్చి ఆత్మీయ అండి. ఆత్మీయలో కూడా ఒకసారి ఈ టేక్ యాక్షన్ ప్రాజెక్ట్ చేద్దాం అనగానే అందరూ ఎస్ చెప్పారు. థర్డ్ వచ్చి రాస్బెర్రీ పై ఫౌండేషన్ అండి, యూకే బేస్డ్ వాళ్ళు కోడ్ క్లబ్ అని చెయ్యొచ్చు అని చెప్పారనమాట అండి. ఫోర్త్ వచ్చి గర్ల్ స్కౌట్, వాళ్ళు ఇలాంటి ప్రాజెక్ట్స్ని వాళ్ళు కూడా టేక్ యాక్షన్ ప్రాజెక్ట్స్ కింద చేస్తారు. ఇవన్నీ కూడా కలిపి అన్ని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కలిపి మేము చేసామని. ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ మత్స్యకారులకు అన్ని విధాలుగా అండగా ఉంటారని, సముద్రపు కోతకు ఉప్పాడ తీర ప్రాంతం గురికాకుండా రక్షణ గోడ నిర్మాణానికి ఆయన త్వరలోనే శంకుస్థాపన చేయనున్నారని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా సముద్రపు రాకాసి అలల కారణంగా ఉప్పాడ తీర ప్రాంతం గ్రామాల్లోని ఇళ్లలోకి సముద్రపు నీరు చేరడంతో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ సందర్భంగా మత్స్యకారుల కుటుంబాలకు మరెడ్డి శ్రీనివాసరావు చేతుల మీదుగా బియ్యం పంపిణీ చేశారు. అదేవిధంగా మత్స్యకారులకు సముద్రంలో వేటకి ఉపయోగపడే జీపీఎస్ సిస్టంలను మత్స్యకారులకు మరెడ్డి శ్రీనివాసరావు అందించారు. ఈ కార్యక్రమంలో ఉప్పాడ గ్రామ సర్పంచ్ ఉమ్మడి జాన్, పాడపీడి సత్యనారాయణ, మురాలశెట్టి సునీల్ కుమార్, జ్యోతుల శ్రీనివాస్, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, పిల్లా శివశంకర్, చెల్లుబోయిన సతీష్, బొజ్జాలోవరాజు, కోలాసాయి, కొత్తం సుందరం, పల్నాటి మధు, వంక కొండబాబు తదితరులు పాల్గొన్నారు. మన ఉప్పాడలో కొత్త మాయాపట్నంలో 1,42,00,000తోటి మొత్తం 13 రోడ్లు నిర్మించాం, డ్రైన్లు నిర్మించాం. ఎందుకు చెప్తున్నామంటే దీనికి చిత్తశుద్ధి. ఈవేళ ఈ 5 ఏళ్ల కాలంలోనూ జరగబోయే అభివృద్ధి నవ్వుతో నభవిష్యత్. ఎందుకంటే ఇది కేవలం ఓట్ల కోసం కాదు, అభిమానంతో మీరు పిఠాపురం వాసులు మాకు ఇచ్చినటువంటి ఈ విజయం ఈవేళ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, దేశంలో మోడీ గారి నేతృత్వంలో కొన్ని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి ఊపిరి పోసింది పిఠాపురం ప్రజలు. మీకెల్లరా మీ కృతజ్ఞతా భావంతో ఉంటాం. మీరు మాకు ఇచ్చినటువంటి ఈ విజయానికి కృతజ్ఞతగా మీరు ఎన్నెల్లు మర్చిపోయే విధంగా కూడా అన్ని రకాలకు కూడా పిఠాపురాన్ని అభివృద్ధి చేసి నింపుతాం. ఒకటే చెప్తున్నాం, దేశంలో కాదు రాష్ట్రంలో కూడా ఇది పిఠాపురాన్ని ప్రామాణిక నియోజకవర్గంగా నిలపబోతున్నాం. అదేవిధంగా మీరు అక్కడ ఉన్న వారి ఇళ్ల సమస్యలు కూడా మేము వింటున్నాం. ఎవరికి ఇళ్ళు లేవు, గతంలో ఇచ్చిన ఇళ్ళు కూడా కొన్ని కారణాల వల్ల అమ్మారు. మా ఉద్దేశం అయితే మిమ్మల్ని అందరినీ టోటల్గా రీహాబిలిట్ చేయాలని మా ఉద్దేశం. సార్కి ఆల్రెడీ నివేదించాం. ఒక్కసారి గట్టు సమస్య అయిన తర్వాత ఇంటింటికి ఆల్రెడీ ఎవరెవరు ఎంతమంది అర్హులున్నా, ఇంట్లో నలుగురున్నా కూడా పేర్లు నోట్ చేయమని చెప్పాం. అందరికీ సార్కి నివేదిక సమర్పించాం. తప్పకుండా గోడ రక్షణ కూడా పూర్తయిన వెంటనే, కాకపోతే అక్కడ ఇళ్ల నిర్మాణానికి అవకాశం లేదు. ఎందుకంటే కోస్టల్ రీజియన్ రూల్స్ ప్రకారం సముద్రం వెంబడి 500 కిలోమీటర్ల లోపల నిర్మాణాలు జరగరాదు. తప్పకుండా 500 మీటర్లు తప్పకుండా మిమ్మల్ని అందరినీ ఎక్కడ రీహాబిలిట్ చేయాలి, ఎక్కడ మీకు అనుమతి స్థలం ఐడెంటిఫై చేయాలన్న కార్యక్రమం కూడా, ఈ రక్షణ కూడా కార్యక్రమం వెంటనే కూడా చేపడతాం. మీ ఉప్పాడ వాసుల సమస్యలను శాశ్వత పరిష్కారం దిశగా మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రణాళిక రచిస్తారు. ఒక్కసారి ఆర్డర్ ఫైనల్ చేస్తేనే ఈ శంకుస్థాపన సభ కూడా మన శాసనసభ్యులు ఇచ్చేస్తారు. నిన్నటి రోజు నేను పర్యటించినప్పుడు మన మత్స్యకార సోదరులంతా ఎంతో ఆనందంతో చెప్తున్నారు, సార్ 2 సార్లు సార్ వచ్చారు, వచ్చిన చేపల సారల్లా కూడా మాకు అనూహ్యంగా ఎన్నో చేపలు పడ్డాయి,
చేపలు సార్ని మళ్ళీ ఒకసారి రమ్మని అడుగుతున్నారు. తప్పకుండా సార్కి నివేదించాం. మళ్ళీ ఈ ప్రాంతం విజిట్ చేసేలాగా మీ కష్టాలన్నీ కడతీర్చే విధంగానే కూడా కార్యక్రమాలు సాగుతాయని మరొకసారి చెప్తూ, పుట్టినరోజులకు హంగు ఆర్భటాలకు పోకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలులోకి తీసుకొస్తున్న P4 పథకం ద్వారా ఒక కుటుంబాన్ని దత్తత తీసుకుని ఇతరులకు ఆదర్శంగా నిలిచారు కాకినాడ నగరానికి చెందిన చోడిపల్లి సతీష్. 10వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చోడిపల్లి సతీష్ తన జన్మదిన సందర్భంగా డివిజన్కు చెందిన కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి P4 కార్యక్రమంలో భాగంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఇచ్చిన పిలుపులో భాగంగా తన వంతుగా ఇటీవల ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై బయటపడ్డ కుంది చిన్న కుటుంబాన్ని దత్తత తీసుకున్నారు. తన జన్మదిన సందర్భంగా కుటుంబానికి 25 కేజీల బియ్యం బస్తాతో పాటు నెలకు సరిపడా నిత్యావసర సరుకులతో పాటు 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు మెరుగు రాజన్న, కొయ్య తాతారావు, సూరాడ సత్యం, మోసా అప్పన్న, మల్లె దయ, వాసుపల్లి రాజయ్య, మారుపల్లి సతీష్, మీసాల సతీష్, మడద సతీష్, వాసుపల్లి సంతోష్, దూడ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నా జన్మదినం సందర్భంగా అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేటి, ఇక్కడ మన కాకినాడలో మన ప్రియతమ ఎమ్మెల్యే గారు శ్రీ వనమాడి కొండబాబు గారు అయితే P4 పథకంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా కష్టాల్లో ఉన్నవారిని, పేదరికంలో ఉన్నవారిని ఒకరిని చేయవుతున్నామని చెప్పి ఏదైతే పిలుపునిచ్చి ఉన్నారో అందులో భాగంగా ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మా వార్డులో మా సోదరుడు, మా మిత్రుడు, ఈయన గత కొంతకాల క్రితం యాక్సిడెంట్ అయి ఉంది. బయటికి వెళ్ళి కష్టపడుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దీనికి ఒక నెలకు సరిపడా కిరాణా సామాన్లు మరియు అతనికి మందుల నిమిత్తం ఒక 5,000 రూపాయలు ఆర్థికంగా నేను సాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా అనుకున్నాను. మీ ముందునే అందిస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. సందర్భంగా నాకు ఇంతటి కుటుంబం ఇచ్చినటువంటి మా ప్రియతమ నాయకులు శ్రీ వనమాడి కొండబాబు గారికి, మా అధినాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా కూటమిలో భాగమైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, వీళ్ళందరి ద్వారాగా నాకు ఇంత పెద్ద కుటుంబం ఈరోజు కలిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద కుటుంబంలో నేను ఒకరిని అయినందుకు, ఇంత పెద్ద కుటుంబాన్ని నాకు ఇచ్చినందుకు ముఖ్యంగా మా ప్రియతమ నాయకులు కాకినాడ సిటీ శాసనసభ్యుల వారుడు శ్రీ వనమాడి కొండబాబు గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా ఫ్యామిలీ సభ్యులైనటువంటి మా కుటుంబ సభ్యులందరూ కూడా, మా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, మా జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు, కూటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను సొంత అన్నదమ్ముడుగా చూసుకుంటున్నటువంటి నా కార్యకర్తలకు, నా అన్నలకు, తమ్ముళ్లకు అందరూ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఐటీ సెజ్లలో ఉద్యోగుల ఇళ్లకు స్థలాలు కేటాయించాలి. పార్లమెంట్లో ప్రస్తావించిన కాకినాడ ఎంపీ తంగెళ్లదే శ్రీనివాస్. కాకినాడ వెంకట్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తగా జ్యోతుల వెంకట్ ప్రసాద్ నియామకం. ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ రాజశేఖర్, రూరల్ ఎమ్మెల్యే నానాజీ. డీసీసీబీ అభివృద్ధికి సహకార పరపతి సంఘాలు కృషి చేయాలి. డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పిలుపు. లింగ నిర్ధారణ చేసే వారిపై కఠిన చర్యలు తప్పవు. ఆర్డీఓ మల్లిబాబు హెచ్చరిక. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.